క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేనెంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో 118వ కీర్తనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా మనకు కనపడతాడు. 118వ కీర్తన 13వ వచనములో సహాయము చేయు దేవుడు, మన దేవుడు తన ప్రజలకు సహాయము చేయు దేవుడుగా ఉన్నాడు. కనుక విశ్వాస జీవితంలో భయపడనక్కర్లేదు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలలో ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. 118వ కీర్తన 7వ వచనములో సహకారిగా ఉన్న ప్రభు, ఆయన తన ప్రజలకు సహకారుడుగా ఉంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనములో ఆయన సహకారుడై వెనువెంటనే కార్యములను జరుపుచుండెను అనే మాట మనం చూస్తాం. 118వ కీర్తన 15వ వచనములో సాహసములు చేయు ప్రభు, సాహస కార్యాలు చేసే ప్రభు. కనుక తన ప్రజలకు ఆయన అద్భుతముగా సాహస కార్యాలు చేసే ప్రభు. 118వ కీర్తన 24వ వచనములో ఆనందమిచ్చే ప్రభు. 118వ కీర్తన 25వ వచనములో అభివృద్ధినిచ్చే ప్రభు. 118వ కీర్తన 26వ వచనములో ఆశ్చర్య కార్యాలు ఇచ్చే ప్రభు. 118వ కీర్తన 26వ వచనములో ఆయన తన ప్రజలకు ఘనుడైన ప్రభు, ఆయన తన ప్రజలకు వెలుగు, ఆయన తన ప్రజలకు దయామయుడు. ప్రేమించిన మా తండ్రి దొరైస్వామి కృపమ్మ కుమారుని బట్టి ఇక్కడ వచ్చిన పనివారిని, వీరి భర్తలను, వీరి కుటుంబ సభ్యులను దీవించండి. ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకొని ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. ఈ పంటలు నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.